నిన్న ఆస్ట్రేలియాలో యూదుల మీద జరిగిన కాల్పుల ఉదంతం ఒకటి, జర్మనీలోనేమో ఒక ఆ దారుణాన్ని అరికట్టగలిగారు. అలాగే వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి కాల్పులు, యూరప్ దేశాల్లో ఎదురవుతున్నటువంటి హింసలో అమెరికాలో మళ్ళీ కాల్పులు చోటు చేసుకున్నాయి. రో రోడ్ ఐలాండ్స్ లోని ప్రావిడెన్స్ పట్టణంలో బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పులు మోతమోగింది. దొండోడు కాలేజీకి వచ్చి పరీక్షలు రాస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థుల మీద విచక్షణారహితంగా కాల్పులకు దిగబడ్డాడు. దీంతో ఇద్దరు చనిపోయారు, 9 మంది గాయపడ్డారు. వెంటనే దొండగుడు పరారయ్యాడు. అతను 30 ఏళ్ల వయసు ఉంటుందని, నలుపు దుస్తులు ధరించాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. దీన్ని బట్టి అక్కడ యూదుల మీద దాడికి కూడా అలాగే జరిగింది. ఇందులో ఒకళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎప్పుడు ఎక్కడ అతను దొరికాడన్న విషయం మాత్రం పోలీసులు వెల్లడించలేదు. క్షతగాత్రులు ఒకటిని ఆసుపత్రిలో చేర్చారు. వాళ్ళలో ఒకళ్ళ పరిస్థితి విషమంగా ఉంది. కాల్పుల శబ్దం వినగానే విద్యార్థులంతా హడలిపోయారు. రూముల్లో, బాత్రూముల్లో, డెస్క్ల కింద, జిమ్ లో ఎక్కడ వీలుంటే అక్కడ గంటల తరబడి దాక్కున్నారు. ప్రజలు ఎవరిలోనే ఉండాల్సిందిగా పోలీసులు కూడా విజ్ఞప్తి చేశారు. దాంతో వీకెండ్ లో అత్యంత సందడితో ఉండేటటువంటి పట్టణ వీధులన్నీ దొండగుడు బయట తిరుగుతున్నాడు భయంతో పూర్తి నిర్మానుష్యంగా మారిపోయినాయి. సెక్యూరిటీ చెకింగ్లు దాడుకుంటూ అతని కాలేజీలోకి ఎలా రాగలిగాడు హంతకుడు అన్నటువంటిది ఇప్పుడు చెక్ చేస్తున్నారు. ఫేస్ రికగ్నిషన్ లాక్ రక్షణ ఉన్న క్లాస్ రూమ్ లోకి ఎలా దూరాడు అన్నది మరో ప్రశ్న. మృతులకు అమెరికాకి సంబంధించి ట్రంప్ నివాళులు అర్పించారు అమెరికా అధ్యక్షుడు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దొండగుడు హ్యాండ్ గన్ వాడినట్టు భావిస్తున్నారు.